వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపైనర్గా రేపటి ఎన్నికల్లో వైఎస్ భారతీరెడ్డి పనిచేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా వాడుతూ వచ్చారు అన్ని ఎన్నికలకు. మనం చూసిన అందుకే కొంచెం డిఫరెంట్గా ఈసారి తన తరపున, తన పార్టీ తరపున తన భార్య భారతిని పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దించుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకి సంబంధించిన పరిశ్రమలను కానీ, ఆయనకు సంబంధించిన మీడియాను కానీ భారతిరెడ్డి చూసుకుంటూ వస్తున్నారు. షర్మిల అండ్ విజయమ్మ లాంటి వాళ్ళు పార్టీ ప్రచారంలో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా భారతి మాత్రం ఆ స్థాయిలో బ్యాక్ అండ్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ వచ్చారు. ఈవెన్ ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఆమె పార్టీ కోసం, ఆయన మీడియా కోసం పనిచేశారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా సీఎం సతీమణి హోదాలో భారతి అదే స్థాయిలో సీఎంఓలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అటు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి సజ్జల లాంటి వాళ్ళని దగ్గర చేసుకోవడంలో కూడా భారతిరెడ్డి కీలక పాత్ర పోషించారని అనుకోవాలి. అలాంటి భారతి రేపటి ఎన్నికల్లో జమ్ముల మడుగు నుంచి ఎమ్మెల్యే దిగుతారని ప్రచారం జరిగింది. కడప నుంచి ఎంపీగా దిగుతారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా డిఫరెంట్గా భారతిరెడ్డితోనే రేపటి ఎన్నికల్లో ప్రచారం చేయించబోతున్నారన్న చర్చ అయితే ఉంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికలను చూసుకుంటే ఒక సెంటిమెంట్ అస్త్రాలను, ఒక కొత్త వినూత్న ప్రయోగాలను చేస్తూ వచ్చారు. మనం 2000 ఫస్ట్ టైం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఫేస్ చేసిన ఎన్నికలు, ఆయన జైల్లో ఉన్న సమయంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. 2012 ఎన్నికలు. అప్పుడు తల్లిని చెల్లిని ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఒక సెంటిమెంట్ అస్త్రంగా తన తండ్రి మరణాన్ని కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారుతూ ఆ ఎన్నికల్లో మార్చుతూ ఆయన తరపున వాళ్ళిద్దరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన జైలుకి వెళ్ళిన అంశమే ఒక ఎజెండాగా మారింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే తీరా 2014 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే వైఎస్ మరణం అంశాన్నే ఎజెండాగా చేసుకుని ఆ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. తన తండ్రి మరణంలో తనకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. సో అత్యంత కీలకంగా మారింది ఆ ఎన్నిక కూడా జగన్మోహన్ రెడ్డికి. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయి ఉన్నారు. అప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఎన్నిక కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంతో పాటు ఒక కీలకమైన అంశాన్ని హైలైట్ చేస్తూ స్టార్ క్యాంపైనర్గా ఉప ఎన్నికల్లో ఎలాగైతే తల్లి చెల్లి పనిచేశారో అదే స్థాయిలో షర్మిల 2014 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే 2019 ఎన్నికలు తెర మీదకి వచ్చాయో 19 ఎన్నికల్లో కూడా షర్మిల వైఎస్ఆర్సీపీ తరఫున ఒక స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. ఈవెన్ విజయమ్మ చాలా చోట్ల పార్టీకి ప్రచారం చేశారు. ఎట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి హత్య కేసు, తన సొంత బాబాయ్ హత్య కేసు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్నికల్లో ఒక ఎజెండాగా మారింది, ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. మనం ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఇవన్నీ తీసుకున్నట్లయితే ఒక సెంటిమెంట్ అస్త్రంతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం ఉపయోగించుకున్న సందర్భాలు, లైక్ తన తల్లి కావచ్చు, తన చెల్లి కావచ్చు, బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం 12 నుంచి కూడా ఇప్పటిదాకా పనిచేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఆల్రెడీ తల్లి ఆయనతో డిఫరై ఉన్నారు. షర్మిల పూర్తిగా డిఫరై పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. తన అన్ననే టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఈరోజు విజయం కూడా పూర్తి స్థాయిలో తన కూతురు వైపే మొగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్రదర్ అనిల్ ఎలాగో తన భార్య వైపే ఉన్నారు ఆల్రెడీ. ఇక వైఎస్ సునీత ఫ్యామిలీ కూడా ఈరోజు షర్మిలతో కలిసి అడుగులు వేసేందుకే సిద్ధమవుతూ ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి కొంత డిఫరెంట్గా భారతిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ తరఫున గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా, ఆమె ఎప్పుడు కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు ఇప్పుడు దాకా. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలను చూసుకుంటూ వస్తున్నారు, ఆయన మీడియాని బ్యాక్ ఎండ్ చూసుకుంటూ వస్తున్నారు. సో అలాంటి భారతి ఈ రోజున వైఎస్ఆర్సీపీకి రేపటి ఎన్నికల్లో ఒక స్టార్ క్యాంపైనర్ కాబోతోందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు అటువైపు నుంచి భువనేశ్వరి అండ్ బ్రాహ్మణి కూడా రేపు ఎన్నికల్లో ప్రచారం చేయబోతూ ఉన్నారు. అందుకనే అలా మహిళా సెంటిమెంట్ను తాను కూడా తెర మీదకి తీసుకురావాలంటే భారతిరెడ్డితోనే సాధ్యమని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఎప్పటికప్పుడు షర్మిల ఆయన పర్సనల్గా టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితుల్లో తన భార్య భారతిరెడ్డిని పూర్తి స్థాయిలో ఒక స్టార్ క్యాంపైనర్గా ఎన్నికలకు ఉపయోగించుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ దిశగా భారతి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి రేపటి ఎన్నికల్లో భారతిని ఒక అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తే ఎంతవరకు కూడా అటు ప్రతిపక్షాలకు ఆమె చెక్ పెట్టే అవకాశం ఉందనేది, ప్రచారంలో ఎంతవరకు ఆమె యాడ్ అన్ ఎలిమెంట్గా వైఎస్ఆర్సీపీకి మారుతుందనే అంశం మాత్రం చాలా సంచలనంగా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.